వ్యూయర్స్, computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వియర్స్, ఇప్పుడు మనం ఎక్సెల్లో ఫార్మేట్ యాజ్ టేబుల్ అండ్ సెల్ స్టైల్స్ ఈ 2 ఆప్షన్స్ గురించి నేర్చుకుందామండి. ఇప్పుడు మనం నేర్చుకునే ఆప్షన్ ఏంటంటే ఫార్మేట్ యాజ్ టేబుల్. ఈ ఆప్షన్ చూడండి వియర్స్, ఇక్కడ నేను ఆల్రెడీ ఒక టేబుల్ ప్రిపేర్ చేశానండి. ఈ టేబుల్ ఏంటండి, స్టూడెంట్ మార్క్స్ టేబుల్ అనమాట. ఓకేనండి, చూడండి వియర్స్, ఈ టేబుల్ని మీరు పర్టికులర్గా చూస్తే పర్ఫెక్ట్గా ఒక ఫార్మేట్ అంటూ ఏమీ లేదండి. ఎందుకంటే ఇక్కడ మనకి హెడ్డింగ్స్ అనేవి డిస్ప్లే అవుతున్నా ఇక్కడ స్టైల్స్ కానీ కలర్స్ కానీ స్పెసిఫిక్గా ఇవి హెడ్డింగ్స్, ఇవి సబ్ హెడ్డింగ్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయలేదండి. ఓకేనండి, అలా మనం పర్టికులర్గా ఒక టేబుల్కి ఫార్మేట్ అప్లై చేయాలి అంటే ఫార్మేట్ యాజ్ టేబుల్ అంటే డైరెక్ట్గా ఇండివిజువల్గా కాకుండా ఒకేసారి టేబుల్ మొత్తానికి ఫార్మేట్ డిజైన్ చేయాలి అంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటండి, ఫార్మేట్ యాజ్ టేబుల్. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. చేశాను. దాని తర్వాత ఫార్మేట్ యాజ్ టేబుల్ కింద యారో మార్క్ ఉందా లేదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు డిఫరెంట్ స్టైల్స్ ఇచ్చాడా లేదా, మీకు నచ్చిన స్టైల్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేసే ముందు అసలు ఫార్మేట్ యాజ్ టేబుల్లోకి వెళ్ళే ముందు ఇక్కడ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయాలండి. సెలక్షన్ చేయకుండా పని జరగదు. ఓకేనా, సెలక్షన్ చేసి ఫార్మేట్ యాజ్ టేబుల్లో ఏదో ఒక స్టైల్ని ప్రెస్ చేయండి. ఓకేనండి, చూడండి ఆ సెల్స్ మొత్తం రేంజ్ తీసుకుంది కదండి. తీసుకొని ఇక్కడ ఓకే అనే బటన్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే ఓకే అంటారో ఆటోమేటిక్గా ఫార్మేట్ అనేది అప్లై అయిపోయింది. అప్లై అయిందా లేదా, ఈ విధంగా మనం ఒక టేబుల్కి ఫార్మేట్ అనేది అప్లై చేయొచ్చండి. టేబుల్ మొత్తం డైరెక్ట్గా ఫార్మేట్ అప్లై చేయాలంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ఫార్మేట్ యాజ్ టేబుల్. ఓకేనండి, చూడండి ఇక్కడ మీకు మళ్ళీ నాకు డిజైన్ నచ్చలేదండి, డిజైనింగ్ మార్చాలంటే ఎప్పుడైతే మీరు ఒక టేబుల్కి ఇలా ఫార్మేట్ అప్లై చేశారో ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఇక్కడ డిజైన్ అనే ట్యాబ్ వస్తుంది. ఓకేనండి, మీరు ఇలా అప్లై చేసి ఆ టేబుల్ని సెలక్షన్ చేయాలండి, అప్పుడే మీకు ఈ డిజైన్ ట్యాబ్ వస్తుంది. ఈ డిజైన్ అనే ట్యాబ్ ప్రెస్ చేశారనుకోండి, మళ్ళీ ఇక్కడ స్టైల్స్ ఉన్నాయా లేవా చూడండి. ఈ పక్కనే యారో మార్క్ చూడండి, దీన్ని ప్రెస్ చేయండి, ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి. ఇక్కడ ప్రెస్ చేశారనుకోండి, సేమ్ డిఫరెంట్ స్టైల్సే వచ్చినాయి లేదా చూడండి. మీరు అప్లై చేయట్లేదండి, జస్ట్ మౌస్ పాయింటర్ పెడితే చాలు ఆటోమేటిక్గా ప్రివ్యూ చూపిస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన ఫార్మేట్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆ ఫార్మేట్ ఆ టేబుల్కి అప్లై అయిపోతుంది. ఓకేనండి, ఈ విధంగా. అలానే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి, హెడర్ రో, బ్యాండెడ్ రోస్, ఫస్ట్ కాలము, లాస్ట్ కాలము, ఇవన్నీ ఏంటంటే వీటిని ప్రెస్ చేశారనుకోండి అంటే టాప్లో ఉన్న హెడ్డింగ్స్ని హైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలానే ఫస్ట్ కాలం క్లిక్ చేయగానే దాన్ని బట్టి ఇక్కడ బోల్డ్ అంటే థిక్గా వస్తుంది. అలానే లాస్ట్ కాలం అనగానే అది థిక్గా వస్తుంది అంటే లాస్ట్ కాలం వాటికి. అలానే ఇక్కడ మనకి కొన్ని బటన్స్ ఇచ్చాడు చూడండి. ఎప్పుడైతే ఒక టేబుల్కి ఫార్మేట్ అప్లై చేసామో ఆ టేబుల్ ఫార్మేట్ ఆటోమేటిక్గా ప్రతి హెడ్డింగ్కి ఇక్కడ ఒక బటన్ వచ్చింది చూడండి, దీన్ని ఫిల్టర్ బటన్ అంటారు. ఓకేనండి, ఈ ఫిల్టర్ అనే బటన్ ఏ విధంగా యూజ్ అవుతుంది ఏంటనేది మనం డెప్త్గా తర్వాత చెప్పుకుందామండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాడు చూడండి, ఏది డిజైన్ ట్యాబ్లో ఫిల్టర్ బటన్ సెలక్షన్లో ఉంది. దీన్ని తీసేశారనుకోండి అది హైడ్ అయిపోయింది. మళ్ళీ సెలక్షన్ చేయండి, మళ్ళీ డిస్ప్లే అవుతుంది. దానివల్ల యూజ్ ఏంటి ఏందనేది తర్వాత చెప్పుకుందామండి. ఓకేనండి, ఇక్కడ మాత్రం టేబుల్కి ఎట్ ఏ టైం మీరు ఫార్మేట్ మార్చుకోవాలంటే డిజైన్ అనే ట్యాబ్లోకి వెళ్ళిపోండి. ఓకేనండి, అలానే నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి, సెల్ స్టైల్స్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇండివిజువల్గా పర్టికులర్గా మీరు సెలెక్ట్ చేసిన స్టైల్స్కే ఫార్మేట్ అప్లై చేయాలి అంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటంటే సెల్ స్టైల్స్ అండి. దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే మీరు పర్టికులర్గా కొన్ని సెల్స్ని సెలెక్షన్ చేసి దాన్ని బట్టికే స్టైలు, సైజు, కలర్స్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇలా చేంజ్ చేయాలి అంటే ఫాంట్ గ్రూప్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి, ఇవన్నీ ఇండివిజువల్ ఆప్షన్స్, అవునా కాదా. అలా కాకుండా డైరెక్ట్గా మొత్తం ఒకే ఫార్మేటు ఇందులో ఉంటాయండి. ఇందులో చాలా స్టైల్స్ ఉంటాయండి. ఇక్కడ సెల్ స్టైల్స్లో యారో మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఎక్కువ శాతం కలర్సే ఇస్తాడు. ఓకేనండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ సబ్జెక్ట్స్ వాటికి సెలక్షన్ చేశాను, ఇక్కడికి వెళ్ళాను. ఇక్కడ మీకు కావాల్సిన కలరు ఇలా ఫిల్ చేసుకోవచ్చు, ముందుగానే ప్రివ్యూ చూసుకోవచ్చు, క్లిక్ చేసి ఇలా అప్లై చేసుకోవచ్చు. అలానే నేను ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ వాటికి సెలక్షన్ చేశాను, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ సెల్ స్టైల్స్లో వేరే కలర్ అప్లై చేశాను. ఓకేనండి, ఈ విధంగా కలర్స్ ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా, అలానే కొన్ని హెడ్డింగ్ స్టైల్స్ కూడా ఉంటాయి చూడండి.
అంటే మనకి డిఫాల్ట్గా ఒక స్టైల్ చేంజ్ చేయాలన్నా కలర్ చేంజ్ చేయాలి అన్నా డైరెక్ట్గా 2 ఆప్షన్స్ యూజ్ చేయాలి. ఏది ఫాంట్ గ్రూప్లో. అలా కాకుండా ఇక్కడ నేనేం చేస్తున్నాను చూడండి, ఈ తెలుగులో మార్క్స్ వాటికి సెలక్షన్ చేసి ఇక్కడ సెల్ స్టైల్స్లో యారో మార్క్ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని హెడ్డింగ్ స్టైలు, హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 3 ఇలా కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. నీ హెడ్డింగ్ 1 అన్న చూడండి, ఆటోమేటిక్గా దాని స్టైలు, సైజు, కలరు చేంజ్ అయిందా లేదా. అలానే హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, టైట్లు, ఈ విధంగా కొన్ని స్టైల్స్ ఉంటాయండి. అంటే డిఫాల్ట్గా ఎంఎస్ ఎక్సెల్లో రికగ్నైజ్ చేసిన హెడ్డింగ్స్ అనమాట. ఇవి నేను డైరెక్ట్గా క్లిక్ చేశాను అనుకోండి, అప్లై అయిందా లేదా. అలానే స్టూడెంట్ నేమ్స్ వాటికి సెలక్షన్ చేస్తున్నాను అండి. సెల్ స్టైల్స్లోకి వెళ్ళాను, ఇక్కడ హెడ్డింగ్ 1 అప్లై చేశాను, అప్లై అయిందా లేదా ఈ విధంగా. అలానే ఎంతవరకు సెలక్షన్ చేశాను, సెల్ స్టైల్స్లోకి వెళ్ళాను, ఇక్కడ మనకి లింక్డ్ సెల్ అనే ఆప్షన్ ఇచ్చాడు చూడండి. ఆటోమేటిక్గా స్టైలు, ఫాంట్, కలరు అండ్ సైజు చేంజ్ అయిందా లేదా. ఈ విధంగా సెల్ స్టైల్స్ అనే ఆప్షన్ ద్వారా పర్టికులర్గా మనం సెలెక్ట్ చేసిన స్టైల్స్కి ఫార్మేట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఒక జాబ్ పరంగా ఎంప్లాయ్ వేరియబుల్ టేబుల్స్ ఉంటాయండి, అంటే శాలరీ టేబుల్స్ కానీ ఇలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు ఫార్మేట్స్ అప్లై చేయాలంటే పర్టికులర్గా ఎక్కువగా ఈ సెల్ స్టైల్స్ అనే ఆప్షన్ని బాగా యూజ్ చేస్తారండి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.